కొంచెం అయ్యాక అర్జున్ సడన్గా కళ్ళు తెరిచాడు. చాందినిని చూశాడు. గాఢ నిద్రలో ఉంది. మెల్లగా ఫోన్ తీసి మెసేజ్ చేశాడు. రాజు, అర్జున్ పిఏ. అసలు ఏం చేస్తున్నావు నువ్వు? ఈ జీతం ఊరికే ఇస్తున్నానా అని మెసేజ్ చేశాడు. అదేంటి సార్ అలా అంటారు? నేనేం చేశాను అని రాజు మెసేజ్ చేశాడు. ఒక పెద్ద ప్రాజెక్టు కోసం అన్ని కంపెనీలు ట్రై చేస్తున్నాయి. అందులో మన కంపెనీ అండ్ చాందిని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కూడా ఉంది కదా అని అర్జున్ మెసేజ్ చేశాడు. అది సార్, మీకు కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది కదా, అందుకే నేను ఇన్ఫార్మ్ చేయలేదు అని రాజు మెసేజ్ చేశాడు. నాకు ఈరోజు తెలిసింది ఆ విషయం. ఇప్పటి వరకు తెలీదు. అసలు ఆ ప్రాజెక్ట్ వల్లనే చాందినికి నాకు గొడవ జరిగింది అని అర్జున్ అన్నాడు. ఎందుకు సార్, ఆ ప్రాజెక్ట్ వల్ల మీకెందుకు గొడవ అయ్యింది అని రాజు అడిగాడు. అదంతా పెద్ద స్టోరీ, కానీ ప్రాజెక్ట్ పని ఎంతవరకు వచ్చింది, మనకి వస్తుందని నమ్మకం ఉందా అని అడిగాడు. సార్, మ్యాక్సిమం మనకు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మేడంకి ఇండైరెక్ట్గా ఏదైనా హెల్ప్ చేద్దామంటారా అని అడిగాడు. నోవే, అలా మనం చేస్తే చాందినికి ఆ విషయం తెలిస్తే నన్ను చంపేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ అలాంటి పని మాత్రం చేయకు. ఎవరికి టాలెంట్ ఉంటే వాళ్ళకి వస్తుంది. మన కంపెనీ ఎంప్లాయీస్ కూడా అన్యాయం చేయలేం కదా అని చెప్పాడు. ఓకే సార్, మీ ఇష్ట ప్రకారమే చేస్తాను అని చెప్పాడు. ఇన్ని రోజులు మన కంపెనీ రైవల్ అని మాత్రమే తెలుసు, కానీ చాందనికి నా మీద కూడా కోపం ఉంది. ఎందుకో తెలుసుకో అని చెప్పాడు. ఓకే సార్ అని అన్నాడు. ఓకే, ఉంటాను. ఇక చాందని లేస్తే నా పని అంతే, బాయ్ అని అర్జున్ చేశాడు. ఓకే బాయ్ సార్ అని రాజు చేశాడు. ఈ ప్రాజెక్ట్ చందుకు వచ్చిన ప్రాబ్లమే, రాకపోయినా ప్రాబ్లమే నాకు. ఒకవేళ వస్తే కావాలనే రాయి చూపించి వదిలేసావా అంటుంది. రాకపోతే కావాలనే నా మీద కక్షతో చేసావా అంటుంది. ఈ ప్రాజెక్ట్ ఏమో కానీ నా మెడకు చుట్టుకునేలా ఉంది అని తల పట్టుకుని పడుకున్నాడు. ఉదయం అయింది. చాందిని కళ్ళు తెరిచే వరకు అర్జున్ ఇంకా నిద్రపోతున్నాడు. ఏంటి సార్ ఈరోజు ఇంకా లేవలేదు అని వాష్రూమ్లోకి వెళ్ళి తను ఫ్రెష్ అయ్యి వచ్చింది. ఇంకా అర్జున్ లేవలేదు. దగ్గరికి వెళ్ళి అర్జున్ అర్జున్ అని లేపింది. ఏంటి మామ్, పడుకోనివ్వు అని అర్జున్ నిద్రలోనే అన్నాడు. మామ, నిద్రలోనే అడుగుదాం, ఏదైనా చెప్తాడేమో అనుకుని దగ్గరికి వెళ్ళి కిందికి వంగి అర్జున్ లేట్ అవుతుంది లేవవా అని అంది. మామ్ ప్లీజ్ 5 minutes అన్నాడు. అది కాదు అర్జున్, ఆఫీస్కి లేట్ అవుతుంది లేవవా. బాస్ లేట్గా వెళ్తే ఎలా, ఏమంటాడో చూద్దామని చీకట్లో ఒక రాయేసి చూసింది. అవును మామ్, పిఏ లేట్గా వెళ్తే మా బాస్ తిడుతుంది, అసలే రాక్షసి అని అర్జున్ అన్నాడు. వీడు నిద్రలో కూడా దొరకడు, ఇడియట్ అని తిట్టుకొని పైకి లేచి అర్జున్ లే, టైం అవుతుంది అని గట్టిగా పిలిచింది. అప్పుడే మెల్లగా కళ్ళు తెరిచాడు. చాందిని, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అని అడిగాడు. పతియే ప్రత్యక్ష దైవమని పాట పాడుతున్నాను, లేచి రెడీ బ్రేక్ఫాస్ట్కి రా అని లేట్గా ఆఫీస్ లేట్ అవుతుంది అని కోపంగా చెప్పి వెళ్తూ ఆగి, అవును నేను రాక్షసినా చెప్తాని పని అని కిందకి వెళ్ళింది. చాందిని వెళ్ళాక అర్జున్ నవ్వుకుంటూ సోఫా నుండి లేచి, నాతో నిద్రలో నిజం చెప్పిద్దామని ఎంత ఆశపడ్డావు బేబీ, పాపం నీ ఆశలన్నీ ఆశలు అయ్యాయని కోపంతో వెళ్ళావా. పూర్ చందు, నిజం నా అంతటా నేనే చెప్పాలి, నా నుండి నువ్వు చెప్పించలేవు. ఫస్ట్ నిద్రలో అనుకోకుండా మామ అన్న మాట నిజమే, కానీ నువ్వు దగ్గరకు వచ్చి అర్జున్ లేట్ అవుతుంది లేవవా అన్నప్పుడే లేచాను. జస్ట్ నేను కొంచెం మాట పట్టిద్దామని అలాగే ఊరుకున్నాను అంతే అని నవ్వుకొని లేచి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు. ఇద్దరూ సైలెంట్గా కూర్చుని తిని ఆఫీస్కి వెళ్ళారు. ఆఫీస్లో అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. నెక్స్ట్ డేనే ప్రాజెక్ట్ సబ్మిట్ చేయాలి, అందుకే అందరూ చాలా బిజీలో ఉన్నారు. అర్జున్కి ఏమో భయంగా ఉంది. ఎటుపోయి ఎట్టొస్తుందో, అది నా నెత్తి మీదకి వస్తుందేమో అని భయపడుతున్నాడు. అలా ఆలోచిస్తూ ఏం చేస్తున్నాడో తెలియకుండా తప్పులు చేస్తూ ఉన్నాడు. అప్పుడే అక్కడికి శివరాం వచ్చాడు. ఏంటయ్యా ఎప్పుడు నిన్ను ఇలా చూడలేదు, ఏమైంది అని శివరాం అడిగాడు. నాకేమవుతుంది సార్, మీరు చాందిని మేడం ఉన్నారుగా, ఇక నాకేమవుతుంది అని అన్నాడు. అంటే ఇండైరెక్ట్గా మా వల్లనే నీకు ప్రాబ్లమ్స్ అని చెప్తున్నావా అని అన్నాడు. అర్జున్ ఒక్కసారిగా పైకి లేచి అటు ఇటు చూశాడు. సార్, మీకు దండం పెడతాను, మెల్లగా మాట్లాడండి, మేడం విన్నారనుకో అంతే నా పని అని అన్నాడు. ఏంది ఏంటి కొత్తగా మేడంకి భయపడుతున్నావు,
వింతగా ఉంది. ఇప్పటి వరకు డౌట్ రాలేదు, కానీ ఇప్పుడు అనిపిస్తుంది సంథింగ్ ఈజ్ రాంగ్ కదా అని అన్నాడు. అయ్యా స్వామి, మీకు దండం. మీకు ఏ పని లేకపోతే వేరే పని ఏదైనా చూసుకోండి, నన్ను డిస్టర్బ్ చేయకండి ప్లీజ్ అని అర్జున్ దండం పెట్టాడు. శివరాం నవ్వుకుంటూ చాందిని రూమ్లోకి వెళ్ళాడు. లోపలికి వచ్చిన శివరాంని చూసి, ఏంటి శివరాం గారు నవ్వుతూ వస్తున్నారు అని చాందిని అడిగింది. ఏం లేదు మేడం, అర్జున్ మాటలు వింటే నవ్వు వచ్చింది అని అన్నాడు. అంతలో ఏం మాట్లాడాడు అని అడిగింది. ఎందుకో కంగారు పడుతున్నాడు, మీరంటే భయపడుతున్నాడు, ఎప్పటికీ రివర్స్ మాటలు అని అర్జున్ ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. అర్జున్ అలా చూస్తే నాకు నవ్వు వచ్చింది మేడం అని అన్నాడు. అబ్బో, మీరు చెప్పేది వింటుంటే నాకు ఒకసారి అర్జున్తో మాట్లాడాలని ఉంది. ఎప్పటికీ ఏదో ఒకటి అంటూ ఉంటాడు కదా, చూద్దాం ఇప్పుడు ఏమంటాడో అని కాల్ చేసి, అర్జున్ నా షెడ్యూల్స్ మీటింగ్స్ లిస్టు ఒకసారి తీసుకురా అని చెప్పింది. ఓకే మేడం అని అర్జున్ లోపలికి వెళ్ళాడు. శివరాం పక్కన ఉన్నాడు. చాందిని లిస్టు చూస్తుంది. శివరాంని చూసి, ఏం చెప్పారు అని సైగతో అర్జున్ని అడిగాడు. నేనేం చెప్పలేదు అని శివరాం సైగ చేశాడు. షెడ్యూల్స్ మీటింగ్ లిస్టు చూసి, ఏంటి అర్జున్ ఇన్ని తప్పులు, అసలు ఈ టైంలో నేను చాలా బిజీ కదా, వాళ్ళకి అపాయింట్మెంట్ ఎలా ఇచ్చావు, ఇక్కడ ఈ మీటింగ్ ఎలా ఏర్పాటు చేసావు, అసలు ఆలోచిస్తూ ఏం చేస్తున్నావు అని చాందిని అంది. అర్జున్ శివరాం వైపు చూశాడు. నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు శివరాం గారిని చూస్తావేంటి, నాతో మాట్లాడు, ఎప్పుడు ఏదో ఒకటి చెప్తావు కదా, చెప్పు అని నవ్వు ఆపుకుంటూ చాందిని అంది. ఎందుకు మేడం నవ్వు ఆపుకుంటున్నారు, నవ్వండి పర్లేదు, మీరు కూడా నవ్వండి సార్ అని అన్నాడు. నేను అడిగిందేంటి, నువ్వు చెప్పేదేంటి అని చాందిని అంది. నేను మళ్ళీ అన్నీ కరెక్ట్ చేసి తీసుకొస్తాను మేడం అని లిస్టు తీసుకుని వెళ్ళాడు. అర్జున్ వెళ్ళగానే చాందిని శివరాం నవ్వుకున్నారు. వెంటనే అర్జున్ మళ్ళీ డోర్ కొంచెం ఓపెన్ చేసి తొంగి చూశాడు. ఇంకా బాగా నవ్వుకోండి అని తలుపు గట్టిగా వేసి వెళ్ళిపోయాడు. ఇద్దరూ బాగా నవ్వుకున్నారు. రేపే లాస్ట్ డేట్, అంతా ఓకే కదా శివరాం గారు, ఆఫ్టర్నూన్ వరకు ఫైల్ నా చేతిలో ఉండాలి అని చాందిని అంది. అంతా ఓకే మేడం, నేను వెళ్ళి ఆ పని చూస్తాను అని వెళ్ళాడు. శివరాం వెళ్ళాక చాందిని ఆలోచనలో పడింది. అసలు ఏమైంది అర్జున్కి, ఎప్పుడు తప్పులు చేయడు కదా, ఏం ఆలోచిస్తూ చేస్తున్నాడు, ఏదైనా ప్రాబ్లమా, ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ ఉంది. బయట అర్జున్ తన సీట్లో కూర్చొని కొంచెం సంధిస్తే చాలు నన్ను ఆడుకుంటున్నారు కదా, టైం రానివ్వు చెప్తా అనుకున్నాడు. ఆ రోజంతా బిజీలో అయిపోయింది. ప్రాజెక్ట్ ఫైల్ మళ్ళీ ఒకసారి చెక్ చేసే వరకు లేట్ అయిపోయింది. ఇద్దరు ఇంటికెళ్ళి లేటుగా బయలుదేరారు. ఇంటికెళ్ళి డిన్నర్ చేసి పడుకున్నారు. ఉదయం త్వరగా లేచి రెడీ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉన్నారు. ఈ రోజైనా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసే రోజు అని రాజారాం అడిగాడు. అవును తాతయ్య, డైరెక్ట్గా అక్కడికే వెళ్తాను అని అంది. నువ్వు కూడా వెళ్తున్నావు కదా అర్జున్ అని రాజారాం అడిగాడు. తాతయ్య వెళ్తున్నాను, మేడం పిఎన్ కదా, వెళ్ళకుండా ఎలా ఉంటాను అని అర్జున్ నవ్వుతూ అన్నాడు. ఆఫీస్లో మాత్రమే అర్జున్, ఇంట్లో చందు భర్తవి అని సావిత్రి అంది. ఏదో సరదా కన్నాలే అమ్మమ్మ, నన్ను లైఫ్ లాంగ్ చందు వదిలించుకోలేదు అని అర్జున్ చాందినిని చూస్తూ అన్నాడు. చాందిని ఏం మాట్లాడకుండా సైలెంట్గా తింటుంది. ఇద్దరు స్టార్ట్ అయ్యారు. అర్జున్ కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అసలు చాందిని మనసులో ఏముందో తెలుసుకుందామని. ఒకవేళ ఈ ప్రాజెక్టు మీకు రాకపోతే ఎవరిని బ్లేమ్ చేస్తారు మేడం, మీ ఎంప్లాయీస్నా వేరే కంపెనీలనా అని అడిగాడు. ఎంప్లాయీస్ వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు, రాలేదని వాళ్ళని బ్లేమ్ ఎలా చేస్తా అని పక్క కంపెనీలని ఎలా చేస్తా అంటాను, మాకు రాసి పెట్టలేదు అని అనుకుంటా అంతే అని చాందిని అంది. మరి స్పెషల్గా వర్మ ఇండస్ట్రీస్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని అర్జున్ అడిగాడు. నేను టార్గెట్ చేయట్లేదు, వాళ్ళే నన్ను టార్గెట్ చేస్తున్నారు. నేను ఏది చేసినా అందులో పోటీకి వస్తారు. ఆ కొత్తగా వచ్చిన ఎండి గారి పేరేంటో తెలియదు, కానీ నాకు దొరికితే మాత్రం చాందిని అంటే ఏంటో చూపిస్తాను అని అంది. అర్జున్ గుట్కలు మింగాడు. అది కాదు మేడం, కంపెనీ అంటే పోటీ ఉంటుంది కదా, దీన్ని ఎందుకు పర్సనల్గా తీసుకుంటున్నారు అని అర్జున్ అన్నాడు. పోటీ ఉండాలి, చీటింగ్ ఉండకూడదు. నేను పర్సనల్గా తీసుకుంటున్నానా, అసలు నీకేం తెలుసు, మాకు వచ్చే ప్రాజెక్ట్ని కావాలని డబ్బులు పెట్టి మాకు రాకుండా వాళ్ళకి వచ్చేలా చేసుకుంటున్నాడు ఆ ఎండి. ఇప్పుడు చెప్పు, నేను పర్సనల్గా తీసుకుంటున్నానా, వాళ్ళు చీటింగ్ చేశారా, టాలెంట్తో గెలవడం చేత కాక లంచం ఇచ్చి గెలుచుకున్నారు, చీ అలాంటి వాళ్ళంటే నాకు అసహ్యం అని చాందిని అంది.
చీటింగ్, లంచం ఇదెలా జరిగింది? ఎప్పుడు జరిగింది? మళ్ళీ నేను చేశా అంటుందేంటి? ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది అని అర్జున్ ఆలోచిస్తున్నాడు. ఏంటి ఏం మాట్లాడవు అని చాందిని అంది. మీరే పొరపడుతున్నారేమో మేడం, అన్నీ ఒకసారి చెక్ చేశారా అని అడిగాడు. నేను 1కి 2 సార్లు చూశాను. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అదే. అయినా నువ్వేంటి నా దగ్గర పనిచేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నావు? వాళ్ళే నిన్ను పంపించారా అని అనుమానంతో అడిగింది. అయ్యో అలా అంటారేంటి మేడం, నాకు ఏ పాపం తెలీదు. అన్యం పుణ్యం ఎరుగని అమాయకుడిని పట్టుకొని అన్ని మాటలు అనడానికి మీకు మనసు ఎలా వచ్చింది మేడం అని వాగుతూనే ఉన్నాడు. ఆపు అని చాందిని అరిచింది. కారు ఆగింది. నేను అన్నది నువ్వు మాట్లాడడం ఆపమని, కారు ఆపమని కాదు. టైం అవుతుంది, త్వరగా వెళ్ళు అని అంది. నేను ఆపలేదు మేడం, కారే ఆగింది. ఏమైందో చూస్తాను ఆగండి అని కారు దిగాడు. అర్జున్ దిగి చూసి ఏమైందో తెలియట్లేదు మేడం, కారు ఇక్కడే పెట్టి మనం వేరే క్యాబ్ బుక్ చేసుకుని వెళ్దాం అని అన్నాడు. అలాగే అని చందు కారు దిగుదాం అనుకునేలోపు కొంతమంది రౌడీల్లాగా ఉన్నవాళ్ళు కారు చుట్టూ వచ్చారు. వెంటనే అర్జున్ చాందినిని దిగకుండా ఆపాడు. ఏం జరిగినా నువ్వు కార్లోనే ఉండు, లాక్ చేసుకో అని చెప్పాడు. సార్ ఆ ఫైల్ ఇచ్చి మీరు వెళ్ళండి, మేము మిమ్మల్ని ఆపము అని ఒక రౌడీ అన్నారు. ఇవ్వకపోతే ఏం చేస్తారో అని అర్జున్ షర్ట్ స్లీవ్స్ పైకి అనుకుంటూ అడిగాడు. ఏంటి సార్ ఫైట్ చేద్దాం అనుకుంటున్నారా? ఎందుకు సార్ రిస్క్? మీరు ఒక్కరే, చుట్టూ చూడండి ఎంతమంది ఉన్నారు. వద్దు సార్, మీకు మాకు టైం వేస్ట్. ఫైల్ ఇచ్చేయండి, మేము వెళ్ళిపోతాం, మీరు వెళ్ళిపోండి అని ఇంకో రౌడీ అన్నాడు. ఫైల్ ఇవ్వడం కుదరదు కానీ ఇంకో మాట చెప్పు అని అర్జున్ అన్నాడు. అయితే ఫైట్ తప్పదనుకుంటారా అని పక్క రౌడీతో అని అర్జున్ పైకి వచ్చాడు. అర్జున్ తప్పించుకుని రివర్స్లో వాడినే కొట్టాడు. ఇంకొకడు వచ్చాడు, వాడిని కూడా కొట్టాడు. అర్జున్ హీరోలో ఫైట్ చేస్తుంటే చాందిని అలాగే చూస్తుంది. ఏమో అనుకున్నాను కానీ సార్కి ఫైటింగ్స్ కూడా వచ్చు అని అనుకుంది. అర్జున్ అలా అందరితో ఫైట్ చేస్తూ ఉన్నాడు. ఎవరో వెనక నుండి వచ్చేది చాందిని చూసి ఫైల్ కారులోనే పెట్టి తను దిగి అర్జున్ అని పిలిచింది. అర్జున్ వెనక్కి తిరిగి వచ్చిన వాడిని చెయ్యి విరిచి కొట్టాడు. అప్పుడే చాందినికి వెనక నుండి ఎవరో మెడపై కత్తి పెట్టారు. ఇప్పుడేం చేస్తావు? మర్యాదగా ఫైల్ ఇవ్వు, లేకపోతే అని కత్తిని చాందిని మెడ దగ్గరికి తీసుకెళ్ళాడు. ఓకే ఫైన్, ఇస్తాను ఆగు అని వస్తూ ఉన్నాడు. అర్జున్ నో, ఎట్టి పరిస్థితుల్లో ఫైల్ నువ్వు ఇవ్వడానికి వీల్లేదు అని చాందిని అరిచింది. హే నువ్వు తొందరగా ఇవ్వు, లేకపోతే ఇది ప్రాణాలతో ఉండదు అని రౌడీ బెదిరించాడు. అర్జున్ నో, అది ఒక్క నా కష్టం కాదు, నా దగ్గర పనిచేసే వాళ్ళందరి కష్టం. నా ఒక్కదాని కోసం అందరినీ బలి చేయొద్దు అని అరుస్తుంది. హే తొందరగా ఇవ్వు అని ఆ రౌడీ అరుస్తున్నాడు. అర్జున్ కార్ హ్యాండిల్ పట్టుకుని చాందినికి కింద కొంగమని సైగ చేశాడు. అర్జున్ సైగను అర్థం చేసుకుని చాందిని ఒక్కసారిగా తన కాళ్ళతో ఆ రౌడీ కాళ్ళ మధ్యలో తన్ని కిందకి వంగుతుంది. అప్పుడు అర్జున్ వాడి చేతిలో కత్తిని తీసి విసిరేద్దాం అనుకునే లోపే వాడు అమ్మ అని పడిపోతూ కిందకి వంగుతున్న చాందిని మీదకి కత్తి విసిరాడు. వెంటనే చాందినికి తగలకుండా అర్జున్ చెయ్యి అడ్డం పెట్టాడు. ఆ కత్తి వచ్చి అర్జున్ చేతి మధ్యలో అడ్డంగా పడింది. వెంటనే వాడిని కాళ్ళతో తన్నాడు. అర్జున్ చేయిలో కత్తిని చూసి అర్జున్ అని చాందిని కంగారుగా దగ్గరికి వచ్చింది. ఏం పర్లేదు, కంగారు పడకు అని మెల్లగా కత్తిని తీశాడు. బ్లడ్ పోతూ ఉంది. అర్జున్ తన కర్చీఫ్ తీసి కట్టుకుంటూ ఉంటే చాందిని తీసుకుని బ్లడ్ పోకుండా గట్టిగా కట్టింది. పద ముందు హాస్పిటల్కి వెళ్దాం అని చాందిని అంది. నాకేం పర్లేదు, ఫైల్ సబ్మిట్ చేద్దాం, తర్వాత హాస్పిటల్కి వెళ్దాం సరేనా అని అర్జున్ అన్నాడు. అది కాదు అర్జున్ అని చాందిని మాట్లాడబోతుంటే నువ్వే అన్నావుగా అది నీ ఒక్కదాని కష్టం కాదు అని, మరి నా కోసం వాళ్ళ కష్టాన్ని వేస్ట్ చేయొద్దు పద అని వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని అక్కడి నుండి వెళ్ళారు. క్యాబ్లో ఉన్నంతసేపు పర్లేదా, ఓకేనా అని చాందిని అడుగుతూనే ఉంది. చందు కంగారు పడకు, జస్ట్ చిన్న దెబ్బ అంతే, ఏం కాదు అని అర్జున్కి సర్ది చెప్తూ ఉన్నాడు. అది చిన్న దెబ్బలా ఉందా అసలు? వాడెవడైనా సరే నా చేతిలో చేస్తాడు అని కోపంగా ఉంది. సరే తర్వాత చంపుదులే, ఇప్పుడు మాత్రం కంగారు పడకు, టెన్షన్ పడకు, నాకేం కాదు. అయినా ఇంకా నేను కిస్ కూడా పూర్తిగా చేయలేదు, అప్పుడే ఎలా పోతా అనుకున్నావు అని మెల్లగా చెవిలో చెప్పాడు. నిన్ను అని అర్జున్ భుజం మీద గిచ్చింది.
అబ్బా ఎందుకు అలా గిచ్చుతావు అని అన్నాడు. లేకపోతే ఇప్పుడు కూడా నీకు కామెడీ అవుతుంది అని కోప్పడింది. కోప్పడకు బేబీ, నీ మూడు మార్చుదామని అలా అన్నాలే అని అర్జున్ నవ్వాడు. అర్జున్ నవ్వు చూసి చాందిని టెన్షన్ అంతా పోయింది. నవ్వులో ఏ మాయ పెట్టుకున్నాడో ఏమో ఈడియట్, నా మనసునే మార్చేస్తాడు అని అనుకుంది. ఇద్దరూ మీటింగ్ ప్లేస్కి వచ్చారు. సబ్మిట్ చేశారు. అందరికీ కంపెనీల రిప్రజెంటేటివ్స్ వచ్చారు. అర్జున్ని చూసి తన పిఏ రాజు ఎవరూ తెలియకుండా సైగలతో విష్ చేశాడు. అర్జున్ కూడా సైలెంట్గా తలూపాడు. అందరూ చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ ఎవరికి వచ్చిందంటే అని చందని గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అని చెప్పారు. అందరూ క్లాప్స్ కొట్టారు. కంగ్రాట్స్ మేడం అని అర్జున్ చేయించాడు. చేయికి దెబ్బ తగిలిందని మర్చిపోయావా అని చాందని అంది. ఓ అవును కదా, హ్యాపీలో మర్చిపోయా అని అన్నాడు. చాందిని సైడ్ నుండి హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పింది. వాళ్ళిద్దరిని అలా చూసి రాజు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీడియా కెమెరాతో ఆ సీన్ని క్లిక్ చేసింది. రిపోర్టర్స్ ముందుకు వచ్చి మైక్లు పెట్టి మేడం ఈ ప్రాజెక్టు మీకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అని అడిగారు. మా ఎంప్లాయీస్ అని చెప్పింది. ఈ కాంట్రాక్ట్ మీకే వస్తుందని మీరు ముందే ఊహించారా అని అడిగారు. లేదు, రావాలని కోరుకున్నాం అంతే అని చెప్పింది. ఇంకా ఈ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే ప్లీజ్, నేను మీకు తర్వాత ఇంటర్వ్యూ ఇస్తాను. మా పిఏ చేయికి దెబ్బ తగిలింది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అని చెప్పింది. దెబ్బ ఎలా తగిలింది మేడం, ఎవరైనా అటాక్ చేశారా అని అడిగారు. వచ్చే దారిలో కార్ బ్రేక్ డౌన్ అయింది. అప్పుడే కొంతమంది వచ్చి ప్రాజెక్ట్ ఫైల్ ఇవ్వమని బెదిరించారు. ఆ గొడవలో నా పిఏ అర్జున్కి దెబ్బ తగిలింది. వాళ్ళు ఎవరైనా సరే చేసిన దానికి శిక్ష అనుభవిస్తారు అని చెప్పింది. ఇక్కడ చాందిని మాట్లాడుతుంటే అర్జున్ చాందిని వెనక నిలబడి రాజుకి మెసేజ్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లో నా ఫేస్ పేపర్లో రావద్దు, చూసుకొని మెసేజ్ చేశాడు. ఎవరెలా చేసుంటారని మీ అభిప్రాయం? మీ కార్ నిజంగా బ్రేక్ డౌన్ అయిందా, ఎవరైనా కావాలని చేశారా అని మళ్ళీ అడిగారు. ఎనఫ్ అని గట్టిగా అరిచింది. అందరూ చాందినిని చూశారు. ఇక్కడ ఒక మనిషి దెబ్బ తాకిందని చెప్తుంటే మీ ప్రశ్నలు మీవేనా, తప్పుకోండి అని గట్టిగా అరిచి అర్జున్ని తీసుకుని వెళ్ళింది. వెంటనే అక్కడి నుండి హాస్పిటల్కి వెళ్ళారు. డాక్టర్ అర్జున్ చేతిని చెక్ చేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది డాక్టర్, బాగా డీప్గా కట్ అయిందా అని చాందిని అడిగింది. కొంచెం డీప్గానే కట్ అయింది. ఇప్పటి వరకు నొప్పిని బాగానే భరించారు అని అన్నాడు. అదేం లేదు డాక్టర్, ఐఎమ్ ఓకే అని అర్జున్ అన్నాడు. డాక్టర్ నవ్వుతూ చేయిపై బ్లడ్ అంతా క్లీన్ చేసి బ్యాండేజ్ వేస్తూ ఉన్నాడు. చెయ్యి స్పిరిట్ వేసి క్లీన్ చేసినప్పుడు మండినా కూడా అర్జున్ మొహంలో కొంచెం కూడా తేడా చూపించలేదు. డాక్టర్ అర్జున్నే గమనిస్తూ ఉన్నాడు. నువ్వు వెళ్ళి మెడిసిన్ తీసుకురమ్మా అని స్లిప్ ఇచ్చి చాందినిని పంపించాడు. చాందిని వెళ్ళాక ఇంత పెయిన్ ఎలా భరిస్తున్నారు అని బ్యాండేజ్ కడుతూ డాక్టర్ అడిగాడు. నా నొప్పి కన్నా చందు పడే బాధ ఎక్కువ ఉంటుంది డాక్టర్, ఇదంతా తన వల్లనే అని చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటుంది అని అర్జున్ చెప్పాడు. చాందిని ఏదో అడుగుదామని వెనక్కి వచ్చి ఈ మాటలన్నీ వింటుంది. ఆ అమ్మాయి అంటే మీకు అంత ఇష్టమా అని డాక్టర్ అడిగాడు. అర్జున్ ఏం చెప్తాడు అని చాందిని వెయిట్ చేస్తుంది. షీ ఈజ్ మై వైఫ్ డాక్టర్ అని అర్జున్ చెప్పాడు. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్తూ బ్యాండేజ్ మొత్తం కట్టాడు. తర్వాత ఇంజెక్షన్ వేశాడు. థ్యాంక్స్ డాక్టర్ అని అర్జున్ అన్నాడు. చందు అక్కడి నుండి వెళ్ళి మెడిసిన్ తెచ్చింది. చేయిని వాటర్లో తడపకండి, రోజు బ్యాండేజ్ చేయించేయండి, 1 వీక్ వరకు రెస్ట్ తీసుకోండి, ఈ మెడిసిన్ వాడండి, చేయికి మాత్రం ఎక్కువ స్ట్రెయిన్ ఇవ్వకండి అని డాక్టర్ చెప్పాడు. థ్యాంక్స్ డాక్టర్ అని ఇద్దరు బయటకు వచ్చారు. వేరే కార్ తెప్పించుకొని కార్లో స్టార్ట్ అయ్యారు. చాందిని డ్రైవ్ చేస్తూ ఉంది. ఇదంతా తన వల్లనే అని చాలా గిల్ట్ ఫీల్ అవుతూ ఉంది. షీ ఈజ్ మై వైఫ్ డాక్టర్ అని అర్జున్ చెప్పిన మాటలే పదే పదే గుర్తొస్తూ ఉన్నాయి. చందు ఏమైంది, అంత సీరియస్గా ఉన్నావు అని అర్జున్ అన్నాడు. ఏం లేదు అని చాందిని చెప్పింది. మరెందుకు అంత సీరియస్గా ఉన్నావు? ఓ నాకేదైనా అవుతుందానా? నాకేం కాదు చందు, నేను ఆల్రెడీ చెప్పాగా అని మాట ఫినిష్ చేయకముందే చందు అర్జున్ ఒక చూపు చూసింది. అర్జున్ సైలెంట్ అయ్యి అటు తిరిగాడు. చిన్నపిల్లాన్ని చేసి కంటి చూపుతోనే బెదిరిస్తుంది అని అర్జున్ అన్నాడు. చాందిని చిన్నగా నవ్వింది. అది చూసి అమ్మయ్య నవ్వేశావా అని ఇటు తిరుగు అన్నాడు. కొంచెం కూడా నోటికి రెస్ట్ ఇవ్వవా అని చాందిని అంది. నవల కాదు మేడం అని చందుని చూస్తూ అన్నాడు.
చాందిని సైలెంట్గా డ్రైవ్ చేస్తూ ఇంటి దగ్గర ఆపింది. ఇద్దరు లోపలికి వెళ్ళారు. వెళ్ళగానే సావిత్రి హారతి తీసుకుని ఎదురుగా వచ్చింది. మళ్ళీ హారతి ఎందుకు నానమ్మ అని చాందిని అంది. అందరి కళ్ళు మీ మీదే పడి ఉంటాయి అని హారతి ఇచ్చి దిష్టి తీసింది. తర్వాత అర్జున్ చేయి చూసి అయ్యో ఏమైంది నాన్న చెవికి అని తీసుకెళ్ళి సోఫాలో సావిత్రి కూర్చోబెట్టింది. ఏం లేదమ్మమ్మ, చిన్న దెబ్బనే అని అర్జున్ అన్నాడు. ఇది చూస్తే చిన్న దెబ్బలా లేదు, ఏమైంది చందు అని సావిత్రి అడిగింది. అప్పుడే రాజారాం వచ్చాడు. కంగ్రాట్స్ తల్లి అని చెప్పాడు. థ్యాంక్స్ తాతయ్య అని చెప్పి దారిలో ఏం జరిగిందో మొత్తం చెప్పింది. అయ్యో వాళ్ళ తల పగిలిపోను, వాళ్ళకేం రోగం, నా మనవడికి ఇంత దెబ్బ తగిలించారు. చందు వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టకు అని సావిత్రి చెప్పింది. ఆల్రెడీ శివరాం గారికి చెప్పాను, ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాను, ఎవరైనా సరే వదిలేది లేదు, ఈ చాందిని అంటే ఏంటో వాళ్ళకి చూపిస్తాను అని అంది. రాజారాం ఆలోచనలో పడ్డాడు. ఏంటి రాజా, ఏం మాట్లాడవేంటి అని సావిత్రి అడిగింది. ఎవరై అంటారా అని ఆలోచిస్తున్నాను అంతే. ఇప్పుడు ఎలా ఉంది అర్జున్ నీకు అని అడిగాడు. బాగానే ఉంది తాతయ్య అని అర్జున్ చెప్పాడు. వెళ్ళి విశ్రాంతి తీసుకో అర్జున్. చందు అబ్బాయికి ఏం కావాలో దగ్గరుండి చూసుకో అని సావిత్రి అంది. అలాగే నాన్నమ్మ, పద పైకి వెళ్దాం అని చాందిని అర్జున్ని పైకి తీసుకెళ్ళింది. వాళ్ళు వెళ్ళాక రాజా వాళ్ళు ఎవరైనా సరే వదిలిపెట్టకు అని సావిత్రి అంది. సరే అని రాజారాం తలాడించి ఆలోచిస్తున్నాడు. చాందిని రూమ్లో అర్జున్ సోఫాలో కూర్చోబోతుంటే అర్జున్ బెడ్పై కూర్చో అని అంది. పర్లేదు నేను సోఫాలో కూర్చుంటా అని అర్జున్ అన్నాడు. చెప్పేది విను, బెడ్పై కూర్చోమని చెప్పానా అని చందు అంది. ఇప్పుడు ఇలాగే అంటావు, తర్వాత నీ లిమిట్స్లో నువ్వు ఉండు అంటావు అని అర్జున్ అన్నాడు. అర్జున్ దగ్గరకు వచ్చి ఐఎమ్ రియల్లీ సారీ అర్జున్, ఆ రోజు కోపంలో అలా అన్నాను అంతే. అండ్ ఈరోజు సేవ్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇప్పుడు నువ్వు నన్ను సేవ్ చేసావని నీకు సారీ చెప్పట్లేదు, ఎప్పటి నుండో అనుకున్నా, కానీ కరెక్ట్ టైం దొరకలేదు. ఈ ప్రాజెక్ట్ అయ్యాక నేనే నీకు సారీ చెప్పాలనుకున్నా. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోదాం, ఇప్పటి నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా అని చెప్పింది. అంటే ఇప్పుడు ఆఫీస్లో పిఏగా, ఇంట్లో కాంట్రాక్ట్ భర్త అండ్ ఫ్రెండ్. అబ్బో ఇన్ని క్యారెక్టర్లు ప్లే చేయడం నా వల్ల కాదు మేడం అని అర్జున్ అన్నాడు. చాందిని సీరియస్గా అర్జున్ని చూసింది. ఓకే ఓకే అలా చూడకు, ఏదో సరదాగా అన్నాలే అని అన్నాడు. నేను ఫ్రెండ్గా యాక్ట్ చేయమని చెప్పలేదు, సిన్సియర్గా ఫ్రెండ్స్ అవుదామని అన్నాను అని చాందిని అంది. ఓకే మేడం, ఏదో జోక్ చేస్తా అంతే అని హక్ చేసుకున్నాడు. ఇప్పటి నుండి మన ఇద్దరం ఫ్రెండ్స్, ఓకేనా కానీ అని దూరం జరిగాడు. కానీ ఏంటి, కానీ మళ్ళీ నీ హద్దుల్లో నువ్వు ఉండు అని మాత్రం ఎప్పుడూ అనొద్దు అని అన్నాడు. ఐ ప్రామిస్ యూ ఎప్పుడూ అనను, ఓకేనా అని చాందిని అంది. ఓకే అండ్ ఐఎమ్ ఆల్సో సారీ, నీ పని గురించి తెలియకుండా నిన్ను ఇబ్బంది పెట్టినందుకు అని అర్జున్ అన్నాడు. ఇక అవన్నీ మర్చిపోదాం, ఓకేనా, వచ్చి బెడ్పై పడుకొని రెస్ట్ తీసుకో అని చాందిని అంది.